ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. 2025వ సంవత్సరం డిసెంబర్ 17వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి? ఈరోజు మీరు ఒక వ్యక్తి వల్ల మోసపోతారు, తస్మాత్ జాగ్రత్త. అయితే ఈ అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు కుంభరాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఇవ్వబోతోంది. బుధవారం కావటంతో బుధ గ్రహం యొక్క ప్రభావం కొంత ఎక్కువగా ఉంటుంది. మానసికంగా మీరు ఉత్సాహంగా ప్రారంభించినా మధ్యాహ్నం తర్వాత ఒక సంఘటన మిమ్మల్ని కొంత కలవరపెట్టే అవకాశముంది. ముఖ్యంగా ఒక వ్యక్తి లేదా స్నేహితులు చెప్పిన విషయాన్ని మీరు అందంగా నమ్ముతారు. దాన్ని నమ్మి మోసపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఆర్థికపరమైంది ఉండొచ్చు, వ్యాపారపరమైంది ఉండొచ్చు, లేదా వ్యక్తిగత సంబంధాల విషయంలో అయినా సరే జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే ముందుకెళ్లటం మంచిది. ఈరోజు ఉదయం మీలో కొత్త ఆలోచనలు వెళ్లివిరుస్తాయి. ఏదైనా కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టాలి అనిపించవచ్చు, కాని ఆలోచనలతోనే పరిమితం కావటం మంచిది. ప్రాక్టికల్ చర్యల్లోకి దూకే ముందు పూర్తి సమాచారం సేకరించండి. మధ్యాహ్నం సమయానికి ఎవరో ఒకరు మీకు విశ్వాసం కలిగించేందుకు ప్రయత్నిస్తారు, కాని వారి ఉద్దేశాలు అంత శుభంగా ఉండకపోవచ్చు. వారి మాటల్లోని మాయను గుర్తించగలగాలి. ఈరోజు మీ అంతరాత్మస్వరం మీకు మోసం నుండి తప్పించగల శక్తిగా ఉంటుంది. కార్యస్థలంలో ఈరోజు కొంత గందరగోళం కనిపించవచ్చు. మీరు నమ్మిన సహచరుడు లేదా వ్యాపార భాగస్వామి చెప్పిన ఒక చిన్న విషయం పెద్ద సమస్యగా మారే అవకాశముంది. కాబట్టి ఏదైనా పత్రాలు, డీల్స్ లేదా లావాదేవీలు ఉంటే వాటిని 2 సార్లు చెక్ చేయండి. వృత్తిలో ఉన్నవారు, ముఖ్యంగా కమ్యూనికేషన్, మార్కెటింగ్, ఐటీ లేదా సర్వీస్ రంగంలో ఉన్నవారు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని వాయిదా వేయటం మంచిది. ఈరోజు స్పష్టత లేని సమాచారం వల్ల పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకైతే కొత్త కాంట్రాక్ట్ల మీద సంతకం చేయకపోవటమే మంచిది. ఒక వ్యక్తి చాలా లాభం చూపిస్తూ మిమ్మల్ని మోసపెట్టే ప్రయత్నం చేసే సూచనలు కూడా ఉన్నాయి. ఇక ధన సంబంధంగా ఈరోజు మధ్యాహ్నం వరకు బాగానే ఉంటుంది, కానీ సాయంత్రం సమయానికి అప్రయత్నంగా డబ్బు వెళ్లిపోవచ్చు. ముఖ్యంగా ఎవరూ డబ్బు అడిగితే వెంటనే ఇవ్వకండి, అది తిరిగి రాకపోవచ్చు. అలాగే ఆన్లైన్ లావాదేవీల్లో జాగ్రత్త చాలా అవసరం. ఈరోజు చీటింగ్ లింకులు, ఫేక్ కాల్స్, నకిలీ పెట్టుబడుల వంటి వాటి నుండి దూరంగా ఉండండి. వస్తురూపంలో పెట్టుబడులు పెట్టటం కన్నా డబ్బును సేఫ్గా ఉంచుకోవటం ఉత్తమం. ఇక ప్రేమ జీవితంలో ఈరోజు కొంత గందరగోళం కనిపిస్తుంది. ఒకరిని నమ్మి చెప్పిన రహస్యం బయటకు పోవచ్చు. మీ ప్రేమికుడు లేదా భాగస్వామి మీపైన విశ్వాసం తగ్గించే పరిస్థితులు కూడా రావచ్చు. సంబంధాల్లో నమ్మకం పరీక్ష ఎదురవుతుంది. కాబట్టి మాటల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. కొద్దిగా ఆలోచించి మాట్లాడండి. వివాహితుల జీవితంలో చిన్న అపార్థాలు పెద్ద వివాదాలకు దారితీసే అవకాశముంది. కాబట్టి ప్రశాంతతతో స్పందించండి. ఇంటి వాతావరణం ఉదయం ఉత్సాహంగా ఉంటుంది, కానీ మధ్యాహ్నం తర్వాత ఎవరో ఒకరి వ్యాఖ్యలు లేదా ప్రవర్తన వాతావరణాన్ని కలుషితం చేయవచ్చు. బంధువుల మధ్య అపార్థాలు రావచ్చు. పెద్దవారి మాటలను గౌరవించండి, కాని వారి సూచనలను అక్షరాలా అనుసరించకపోవటం కూడా మంచిది. మీ సొంత నిర్ణయం మీరు తీసుకోవాలి. స్నేహితుల్లో ఒకరు మీ వెనక మీరు చెప్పని విషయాలు చెబుతూ మోసం చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి నమ్మకం పెట్టుకోవటంలో కాస్త దూరం పాటించండి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే మానసిక ఒత్తిడి, ఆందోళన ఈరోజు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. తలనొప్పి, నిద్రలేమి, గుండె వేగం పెరగటం వంటి చిన్న సమస్యలు రావచ్చు. శ్వాస సమస్యలు లేదా చల్లటి వాతావరణం వల్ల జలుబు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. సాయంత్రం సమయానికి హెర్బల్ టీలు లేదా వేడి నీరు తాగటం మంచిది. శారీరక వ్యాయామం, యోగా లేదా 10 నిమిషాల ధ్యానం చేయటం మీకు మానసిక శాంతిని ఇస్తుంది. ఈరోజు చంద్రుడు కేతుతో సన్నిహితంగా ఉండటం వల్ల మానసిక గందరగోళం, అపోహలు మరియు మోసం వంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. బుధుడు కూడా వ్యతిరేక దిశలో ఉండటం వల్ల కమ్యూనికేషన్ తప్పులు జరగవచ్చు. కాబట్టి మాటల కంటే చర్యల ద్వారా మీ సత్యాన్ని నిరూపించుకోవటం ఉత్తమం. శుభ రంగులు వచ్చేసి ఆకాశనీలం, తెలుపు. శుభ అంకె వచ్చేసి 7. శుభ సమయం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు. శుభదిశ తూర్పు. శివుడు లేదా దుర్గాదేవి పూజ మీకు ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.